శ్రీగురుభ్యో నమ. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఇప్పుడు మీరు వింటున్నది పరమాచార్య స్వామివారే సాక్షాత్తు కామాక్షి అమ్మవారని నిరూపణ జరిగినటువంటి సంఘటన. పరమాచార్య స్వామివారు మకాం చేసిన ఊర్లో ఉన్న ఒక ఆవిడకి స్వామివారంటే అనన్యమైన భక్తి ప్రపత్తులు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఆవిడ తరచూ ఇంటి నుండి బయటకు వచ్చి మహాస్వామివారిని దర్శించుకునే అవకాశం ఉండేది కాదు. ఒకరోజు ఎలాగో ఇంటి నుండి బయటకు వచ్చి మహాస్వామివారు బస చేసిన చోటుకు వచ్చింది. అది మధ్యాహ్న సమయం. పూజా వేదికపై నుండే కూర్చొని పరమాచార్య స్వామివారు భక్తులతో మాట్లాడుతున్నారు. ఈమె చేతిలో హారతి పళ్ళెంతో మహాస్వామివారి దగ్గరకు వెళ్ళి హారతి ఇవ్వడానికి స్వామివారి కేసి చూసింది. వెంటనే స్వామివారు ముఖాన్ని మరోవైపుకు తిప్పుకున్నారు. 2-3 సార్లు ప్రయత్నించినా పరమాచార్య స్వామివారు ఆమెకు వారి ముఖదర్శనం ఇవ్వలేదు. ఆవిడ చాలా బాధపడింది. మహాస్వామివారు తన వైపు తిరిగినట్టు అనిపించి హారతి పళ్ళెంలో కర్పూరాన్ని వెలిగించింది. ముందుకు వెళ్ళి హారతి ఇచ్చే లోపలే స్వామివారు లేచి లోపలికి వెళ్ళిపోయారు. ఆవిడ నిశ్చేష్టురాలై మనసులో, అమ్మా అంబిక, ఎందుకు నన్నిలా పరీక్షిస్తున్నావు? నేను చేసిన పాపం ఏమిటి అని రోధించసాగింది. తరువాత తమాయించుకొని, సరే, నేను ఈ హారతిని నీకే సమర్పిస్తాను అని పూజా వేదికపై ఉన్న త్రిపురసుందరి అమ్మవారికి హారతిచ్చి చాలా నిరాశతో ఇంటికి వెనుతిరిగింది. ఆ పందిరి నుండి బయటకు రాగానే ఒకరు ఆవిడ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా, పెరియవ నిన్ను పిలుస్తున్నారు అని చెప్పాడు. నన్ను పిలుస్తున్నారా? నన్ను కాదేమో అని సంశయంగా చెప్పింది. అవునమ్మా, మిమ్మల్నే, లోపలికి రండి అని చెప్పాడు. అనుమానంగా లోపలికి వెళ్ళింది. వేదికపైన కూర్చున్న మహాస్వామివారు ఆవిడతో, నాకు ఇవ్వాల్సిన హారతి అమ్మవారికి ఇచ్చానని ఏమీ మదనపడకు, ఇప్పుడు నాకు హారతి ఇవ్వు అని చెప్పారు. ఉద్వేగంతో కర్పూరాన్ని పళ్ళెంలో పెట్టింది. చేతులు వణుకుతుండగా కర్పూరాన్ని వెలిగించింది. కొద్దిగా ధైర్యం తెచ్చుకొని మహాస్వామివారి ముందుకు వెళ్ళి హారతి ఇస్తూ స్వామివారి ముఖంలోకి చూసింది. ఆవిడ కళ్ళకి మహాస్వామివారు ఒక చేతిలో చెరకు విల్లుతో, మరొక చేతిలో పరాంకుశముతో మందస్మితయ్యి సాక్షాత్ కామాక్షి అమ్మవారిలాగా కనపడ్డారు. స్వామివారిని అలా చూడగానే ఆవిడ గట్టిగా లింపలేసుకుంటూ భక్తితో అమ్మా అమ్మా అంటూ అరవసాగింది. వేదికపైన ఉన్న కామాక్షి, పరమాచార్య స్వామివారు ఒక్కటే అన్న విషయం ఈ సంఘటన వల్ల మనకు తెలుస్తుంది. కాల్చి పుటం పెడితేనే వన్నె చేకూరుతుంది బంగారానికి. భగవంతుడు పెట్టే పరీక్షలకు తట్టుకొని నిలబడితేనే భక్తునికి భక్తి, ఆర్తి తెలిసేది. కష్టాలలో కూడా భగవంతుణ్ణి నమ్మి నిలిచినవాడే నిజమైన భక్తుడు. అటువంటి వారికి ఉన్నదే నిజమైన భక్తి. కష్టాలు వచ్చినప్పుడు భగవంతుని తిట్టడం సరికాదు. సుఖాలు ఇచ్చినప్పుడు పొగిడావా? లేదు కదా. పరమాచార్య స్వామివారు అలా చెయ్యకపోయి ఉంటే ఆవిడకు స్వామివారిలో కామాక్షి దర్శనం అయ్యుండేది కాదు. స్వామివారు అలా చెయ్యడం వల్ల ఆవిడ మనస్సు క్లేశపడి పురాకృత పాపశేషం పోయి అమ్మవారి దర్శనం అయ్యింది. మహాత్ములు ఏమి చేసినా అది లోక కళ్యాణానికి అంటూ తిరుచులోని నాగలక్ష్మి గారు వారి జీవితంలో జరిగినటువంటి సంఘటనను ఈ విధంగా వివరించారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.